అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమానికి, ఇంత మంచి కార్యక్రమానికి మరి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ఆడబిడ్డ, మన ప్రాంతం బిడ్డ, మన ముద్దు బిడ్డ, మన వెన్నెలక్క గారు నిజంగా వారి గొంతుతోటి, వారి గేయంతో ఎంతోమంది గుండెల్లో ఒక భావోద్వేగాన్ని, ఒక మంచి విషయాన్ని ప్రతి ఒక్కరికి చేర్చే విధంగా చేస్తున్నటువంటి మన ఆడబిడ్డ సభ అధ్యక్షత వహిస్తున్న వెన్నెలక్క గారికి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా వివిధ పెద్దలందరూ కూడా, కామ్రేడ్లందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్నటువంటి అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, వివిధ హోదాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా నమస్కారములు. మరి ఈరోజు రంగవల్లి యొక్క అంటే కామ్రేడ్ రంగవల్లి 25వ వర్ధంతిని పురస్కరించుకొని మరి ఈరోజు గ్రంథాలయాన్ని మన వేములవాడ పట్టణంలో ఇక్కడ ప్రారంభం చేసుకోవడం చాలా మంచి విషయం, చాలా గొప్ప విషయం. మరి వారు 2 పీజీలు చేసి ఉన్నత విద్యావంతురాలిగా, అంటే అప్పుడున్నటువంటి మరి బాల్య వివాహాలను చూసి చలించిపోయి మరి సమాజంలో అంటే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలు చేసి మరి వివక్ష విధానాలని అని చెప్పి ఎంతోమంది అంటే మహిళలను కావచ్చు, ఎంతోమందిని కూడా పోరాటం చేసి చైతన్యపరిచినటువంటి గొప్ప వ్యక్తి మరి రంగవల్లక్క గారు. మరి గ్రంథాలయాలు ఎన్నో ఉంటాయి, చాలా వస్తుంటాయి. మరి ఈ విధంగా ఒక మెసేజ్ని, అంటే ఒక తరాలు మారుతున్నప్పుడు పుస్తకాలు కూడా మారుతున్నాయి. ఆ పుస్తకాల రూపంలో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఒక జ్ఞానాన్ని పంచే విధంగా, ఒక యువతలో ఒక చర్చ వచ్చే విధంగా కూడా మరి ఈ విధంగా గ్రంథాలు రావడం, అంటే వారిలో ఒక చైతన్యాన్ని నింపే విధంగా చేయడం, మరి ఇందులో గ్రంథాలయంలో తీసుకురావడం చాలా మంచి విషయం. నిజంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇంత గొప్ప కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు. మరి అమరులందరూ కూడా జోహార్లు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు.